Hi guys, welcome back to brand new video. ఈ వీడియో సరికి మనకి మార్చ్ 2024 లో ఏమేం మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి ఏంటంటే డీటెయిల్ గా మాట్లాడుకుందాము. మనకి మార్చ్ లో వచ్చేసరికి మనకి దాదాపు 14 మూవీలు అయితే రిలీజ్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా చిన్న సినిమాలు, అలాంటి పెద్ద సినిమాలు లేవు. ఏంటంటే దీంట్లో కూడా బాగా ఏంటంటే డీజే టిల్లు 2 అనమాట. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మనకి వచ్చేసరికి మనకి ఫస్ట్ మార్చ్ 1వ తారీఖు, ఈ మార్చ్ 1వ తారీఖు వచ్చేసరికి మనకి భూతద్దం భాస్కర్ అనే మూవీ రిలీజ్ అయితే అవబోతుంది అనమాట. మరి ఇది వచ్చేసరికి ఏంటంటే కొంచెం కొత్త కాన్సెప్ట్ ట్రై చేస్తానని చెప్పుకోవచ్చు. మనకి అదే మార్చ్ 1వ తారీఖున చార్లీ 111 అనే మూవీ అయితే ఉందన్నమాట. మనకి మళ్ళీ మార్చ్ 1వ తారీఖునే ఆపరేషన్ వ్యాలంటైన్ అనే మూవీ కూడా అయితే ఉందన్నమాట. మనకి దాదాపు మార్చ్ 1వ తారీఖున మనకి 4-5 మూవీలు అయితే ఉన్నాయి. మనకి మార్చ్ 1వ తారీఖున రథకర్ అనే మూవీ అయితే ఉందన్నమాట. అదే మార్చ్ 1న దుమ్కాన్ మూవీ కూడా ఒకటి అయితే ఉందన్నమాట. దాదాపు మనకి మార్చ్ 1వ తారీఖు అయితే 5 మూవీ రిలీజ్ అయితే ఉన్నాయి అనమాట. మనకి ఇవన్నిటి గురించి డీటెయిల్ గా కింద డిస్క్రిప్షన్ రాస్తాను. ఏమో మూవీ ఉంది ఏంటంటే డీటెయిల్ గా డిస్క్రిప్షన్ అయితే రాస్తాను. మళ్ళీ మార్చ్ 8వ తారీఖు వచ్చేసరికి మనకి భీమా అనమాట. మనకి మార్చ్ 8వ తారీఖున మళ్ళీ ఇంకో మూవీ అయితే వచ్చేసరికి గామి మూవీ అనమాట. మనకి ఏంటంటే ఇవంతా కూడా అంటే చిన్న చిన్న సినిమాలు, పెద్దవైతే ఏమీ కాదు. ఎర్రచేర అనే మూవీ కూడా మార్చ్ 8వ తారీఖున అయితే మనకి రిలీజ్ అయితే అవబోతుంది. మళ్ళీ ఇంకో మార్చ్ 8వ తారీఖున మనకి ఉత్సవ్ అనే మూవీ అయితే రిలీజ్ అయితే అవబోతుంది అనమాట. ఇవి వచ్చేసరికి మనకి మార్చ్ 8వ తారీఖున రిలీజ్ అయ్యే మూవీస్. ఇంకో సినిమా అయితే ఉందన్నమాట. అదేంటంటే చార్మీ బాయ్ అని చెప్పేసి ఒక మూవీ అయితే ఉంది. ఇది కూడా మార్చ్ 8వ తారీఖున అయితే రిలీజ్ అవబోతుంది. మనకి నెక్స్ట్ వచ్చేసరికి మార్చ్ 15వ తారీఖున మనకి ఏంటంటే పాండా 4 అనే మూవీ అయితే రిలీజ్ అయితే అవబోతుంది. మనకి కార్టూన్ కైండ్ ఆఫ్ అయితే ఉండబోతుంది అనమాట. ఉప్పు పాండా అని చెప్పేసి. మనకి మార్చ్ 22వ తారీఖున వచ్చేసరికి ఆ ఒక్కటి అడక్కు అల్లన్న అయితే దీంట్లో హీరోయిన్ నటించాడు అనమాట. ఆ ఒక్కటి అడక్కు ఇది వచ్చేసరికి మనకి మార్చ్ 22వ తారీఖున రాబోతుంది అనమాట. ఇంకా మనకి ఫైనల్ మార్చ్ 22వ తారీఖున రోటీ కపాడా రోమాన్స్ అని చెప్పేసి ఒక మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. మనకి పేరు కూడా కొంచెం విచిత్రంగా అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మార్చ్ 22వ తారీఖు రిలీజ్ అవబోతుంది. మనకి ఫైనల్ వచ్చేసరికి మార్చ్ 29వ తారీఖు డీజే టిల్లు స్క్వేర్ అనమాట. దీని గురించి చాలా డీటెయిల్ గా వీడియో చేసి చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా మార్చ్ 15 లాస్ట్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఒక కార్టూన్ కైండ్ ఆఫ్ మూవీ అయితే అదే రిలీజ్ అయితే అవబోతుంది. సరే మనకి కామ్ అనే మూవీ అయితే రిలీజ్ అయితే అవబోతుంది అనమాట. ఈ 15 మూవీలు కూడా మనకి మార్చ్ అయితే రిలీజ్ అయితే అవబోతుంది. వీటికి సంబంధించిన అంటే డీటెయిల్ గా వీటి నేమ్స్ ఏ ఏరియా రిలీజ్ అవుతాయి అనేది డిస్క్రిప్షన్ లో డీటెయిల్ గా ప్రొవైడ్ చేస్తాను. సార్ చెక్ చేయండి. అంటే మోర్ వీడియోస్ కోసం ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.